తాతగారు నమస్తే. ఏం చేస్తుంటావు అంటారు? కూర్చుంటా ఊరక ఊరకే ఏం చేస్తా. పెన్షన్ వస్తుందా మరి? పెన్షన్లు అందరూ వస్తున్నాయా? బాగానే ఉంది. మరి ఎంత వస్తుంది? 4,000. 4 అంతకు ముందర ఎంత వచ్చింది? నాకు వచ్చినాక 2,000 చంద్రబాబు అప్పుడు 2,000 చేసాడు అనుకో. తర్వాత 3,000 ఉంది. అది వైసీపీ గవర్నమెంట్లో 3 ఏళ్ళు 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలు పట్టింది. 3,000 కావడానికి 5 సంవత్సరాలు పట్టింది. లాస్ట్ సంవత్సరంలో చేసాడు 3,000. అది చంద్రబాబు డైరెక్ట్ చెప్పాడు అంత మటుకు ఇస్తానుండగా. మా అంచెలంచెలు ఏమి లేవు. అంచెలంచెలు ఏం లేవు. వచ్చాడు ఇచ్చాడు అంటారు. అంతే. ఏమి ఇచ్చాడు? అసలు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఈ చంద్రబాబు నాయుడు 18 నెలల కాలంలో మొత్తం మోసం చేస్తున్నాడు అంట కదా ప్రజల్ని. ఇప్పుడు ఏమి ఇచ్చారు? ఇచ్చే ఇస్తానండి అందరూ. అన్నీ నాకు రావు కదా. నాకు ఒకటి వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది. అన్నీ నాకు రావుగా. ఏందేముంది? ఏందేముంది? ఇస్తానంటారు. ఈనాడు అవన్నీ చెప్పుకునే అంటారు. అంతే. అంతేగాని ప్రజలకు అందుతున్నాయి ఆ సంక్షేమ పథకాలు. మాకు ఉండమట్టుకు అందుతున్నాయి. లేని ఏమిటంటే చెప్పలేము. కొన్ని అందలేదే మనకి తెలియదు. ఇప్పుడు ఇంకొకటి మిగిలింది అంతే మా లెక్కలో. ఏంటది? 19 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపల పిల్లలు ఉంటారు. అవును, ఆడపిల్లలకి. ఆడపిల్లలు 15 ఏళ్ళతో అదొక్కటే మిగిలింది. అన్నీ వస్తున్నాయి. 6 ఏంది అసలు అన్నీ వస్తున్నాయని మీరు చెబుతున్నారు. అసలు ఆయనేమో అసలు మొత్తం ఏమీ లేదు, ప్రజలందరూ కోత పెట్టేశారు, పెన్షన్లు కూడా పీకేశారని చెప్పి చెబుతుంటే జగన్మోహన్ రెడ్డి మీరేం వస్తున్నాయి అని చెబుతారు. ఏంది ఇప్పుడు మా ఏరియాలో అయితే పీకేసినవి లేవు. ఏమి లేవు. అటు ఏడాది పీకేసారో మనకి తెలీదు. మాకన్నీ ఊళ్ళో మాకు తెలియదు కదా. మా ఇక్కడైతే పీకేసింది లేదు. సరే, గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి 18 నెలల చంద్రబాబు నాయుడు పరిపాలనకి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయంటారు? గమనించిన తడప కొంత జగన్ గవర్నమెంట్ ప్రకృతి సహకరించింది. ఆయన 5 ఏళ్ళు ఉన్నప్పుడు గవర్నమెంట్కి ప్రకృతి సహకరించింది. చంద్రబాబు వచ్చినాక ప్రకృతి యాంటీ అయింది. అదేంది? చంద్రబాబు వస్తే వర్షాలు పడవంటారు కదా. మరి వర్షాలు ఎక్కువయ్యాయి, దుమ్ము తగ్గింది. ఇప్పుడు అది అంతకన్నా ఏం లేదు. మరి చంద్రబాబు వస్తే కరువు వచ్చింది అని చెప్పి చెబుతున్నాడు కదా. లోగడ మాట. ఇప్పుడు కరువు ప్రకృతి ఎక్కువైనాయి, వానలు ఎక్కువైనాయి అంటారు. అది అన్ని మాటలు వాళ్ళేనాక వాళ్ళ ఇష్టం వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళని మనం కాదనలేము కదా. వాళ్ళ ఇష్టం వాళ్ళది. వాళ్ళు మనం కాదనేది ఏముంది. ఇప్పుడు 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏమన్నా అభివృద్ధి చేశారంటారా మరి మీ దృష్టిలో? మాది ఎంచేయకుండా ఇక్కడ పల్లెటూళ్ళలో కాకపోయినా చేసేవి కనపడ అమరావతి పోలవరం ఇవన్నీ వార్తలు వింటమే కానీ అవి చేస్తున్నారు కదా ఎన్నో కొన్ని. సరే, మీ ఊర్లో ఏమైనా జరిగినాయి అంటారా పనులు? అసలుకి మా ఊళ్ళో ఇప్పుడు ప్రస్తుతానికి ఫిల్టర్ వేస్తున్నారు. అది ఫిల్టర్ నీళ్ళు ఎక్కడానికి ట్రై చేస్తున్నారు. అది ఇప్పుడు ప్రస్తుతానికి అదొకటి. మరి 18 నెలల కాలంలో కూటమి గవర్నమెంట్ మొత్తాన్ని నాశనం చేసేసింది, రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసింది, అప్పులు కుప్ప చేసింది అంటున్నారుగా. మరి సరే, వాళ్ళు చేసినా అంటారు, వీళ్ళు చేసినా అంటుంటారు. సహజంగా అధికారులు ఉన్నప్పుడు అధికారులు లేని వాళ్ళు ఏదో ఒకటి అంటానంటారు. వీళ్ళల్లో అంత అప్పు ఎక్కినప్పుడు అంత అప్పుడు కూడా అంత అప్పులు చేసిపోయింది వైసీపీ గవర్నమెంట్ అని. వాళ్ళంతా రేపు వచ్చినప్పుడు అసలు మొత్తం అప్పులు వీళ్ళు చేశారని చెబుతారు. అది గవర్నమెంట్ వాళ్ళకి జనాన్ని తెలిసి దేవుడు అప్పులు చేసేది, దేవుడు అప్పులు చేసింది. ఇంకా జనాన్ని ఎప్పటికప్పుడు తెలియదు, నిజం తెలిసింది కదా. ఎప్పటికప్పుడు నిజం తెలియాలంటారు. ఎప్పటికప్పుడు తెలిసి దేవుడిదైనా తెలియకుండా ఉండదు. కాలంగా నిర్వహించింది కొన్నాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తానంటున్నాడు. ఏం చెబుతారు మరి దానికి? చేసుకొని ఏమున్నాడు, ఉన్నాయి. దానికి మనం ఏం చేసేది ఏం లేదు కదా. దానికి మనం ఏం చేస్తాం? జనమంతా నాయనకమాలే ఉన్నారు, కూటమి ప్రభుత్వానికి మూడిందే అంటున్నాడు కదా. అనుకోకుండా అంటారు, అన్నీ అంటారే ఉంటారు. అప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ముడిద్దే ఉంటుంది అప్పుడు కదా. ఇప్పుడు 3 ఏళ్ళకే 3 అంటే సరిపోద్ది చాలుగా. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక ఈ ఏదైతే కనుక బూతులు కానీ వల్గర్ లాంగ్వేజ్ కానీ కూటమి ప్రభుత్వంలో నాయకులు ఎక్కువ మాట్లాడుతున్నారు. మేము ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంది అంతా అని అంటున్నారు కదా. అవి నువ్వే దాన్ని ఏమంటారు క్యాలిక్యులేట్ చేసుకో. నువ్వే ఎవరు ఏ బూతులు మాట్లాడింది, వీళ్ళు ఏం మాట్లాడింది నువ్వే క్యాలిక్యులేట్ చేసుకో. అదేంటి అన్యాయంగా వల్లభనేని వంశీ మీద, కొడాలి నాని మీద, రోజా మీద కేసులు పెడుతున్నారు. సెవిరెడ్డిని అయితే తీసుకెళ్లి లోపల వేసారు. అన్ని దొంగ కేసులు పెడుతుంది, దొంగ ప్రభుత్వం అంటున్నారు కదా. మరి అవన్నీ ఇప్పుడు నేను చెప్పుకుంటే చాలా ఉంటాయి. ఇవన్నీ మామూలుగా అంటారు కదా. అనేది ఏం కాదు. మరి కొడాలి నాని సంగతి ఏమంటారు అసలు మీరు?
కోడాలి నాని ఇప్పుడు వచ్చాడు బయటకి, ఉమ్, తిట్టి గవర్నమెంట్ తిట్టి ఇప్పుడే బయటకు వచ్చాడు. మరి ఉమ్. నా 2 ఏళ్ళ నుంచి రాలా ఈ 2 సంవత్సరాల నుంచి కనపడలేదంటారు. కనబడలే పాప. ఏదో ఆపరేషన్ అదే అనారోగ్యంతో ఆపరేషన్ అన్నారు. అన్నారు అంతే. అంతే, ఉమ్, ఇక బయటకి రాలే పాపం. నిన్న గుంటూరులో కనపడ్డారన్నారు. ఉమ్. అంతే. అంటే ఇక బయటకైతే వచ్చే అవకాశం లేదంటారు ఇక. ఏమో ఇక రాజకీయం ఏంటి ఇది, బయటకు వస్తారు రారనేది ఏముంటుంది, ఉమ్. ఎవరు రాజకీయం ఇది. మరి ఇప్పుడు కొడాలి నాని కానీ, ఈ వల్లభనేని వంశీ కానీ, లేదంటే ఆర్కే రోజా కానీ, మన అంబటి రాంబాబు కానీ, వీళ్ళందరూ మాట్లాడిన భాష, గతంలో మాట్లాడిన భాష ఇప్పుడు ఎందుకని మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు? ఇప్పుడు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడింది ఏముంది, ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు. అంటే అంత ఉధృతం లేకపోయినా ఇప్పుడు కూడా చిన్నగా మాట్లాడుతున్నారు. చిన్నగా మొదలెట్టి ఎవరు భాష వాళ్ళకు ఉంటుంది, ఆడికి పోదు. అంటే వీళ్ళ కూటమి ప్రభుత్వంలోనే అలాంటి భాష ఉందంటున్నారు కదా. ఉందేమో, ఉండకుండా ఉంటుంది. అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో వెళ్ళినప్పుడు ఉండకుండా ఉంటుంది. ఎవరో ఒకరు ఉంటారు కదా ఆ పార్టీ అన్నాక. ఏంది అసలు రాష్ట్రంలో ప్రజలు ఎవరు నోరు తెరిస్తే పరిస్థితి లేదు, నోరు తెరిస్తే గనక అనగదొక్కుతుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కానీ నిజమేనా అది? ఎవరు అనగదొక్కేది, ఎవరు ఉండరు అనగదొక్కడానికి. ఎవరు అనదొక్కేది లేదు, వాళ్ళు సాగిపోతూ ఉంటుంది. అవన్నీ మామూలే. ప్రతిపక్షాలు అనేవి గవర్నమెంట్ పరిపాలించిన అప్పుడు రాజశేఖర్, వైఎస్ జగన్మోహన్ వీళ్ళు అంతే. కొంతమంది ఉంటారు కదా మాట్లాడినప్పుడు ఏం చేయట్లేదని. 2029 అధికారం నాదే, నేను వస్తే రప్ప రప్ప అని అంటున్నా జగన్మోహన్ రెడ్డి. దీనికి ఏం చెబుతారు మరి? ఆ రప్ప దాని విలువేందో నాకు తెలియదు. రప్ప అంటే నీకు తెలిస్తే చెప్పు ముందు. రప్ప అంటే నరికేస్తామన్నట్టు సమాధానం వస్తుంది. దానికి నరికేస్తామని సమాధానం అయితే కోర్టులు ఏం చేస్తున్నాయి? రప్ప అని దాని ఇల్లు తెలియదు కదా మనకి. రప్ప వస్తే నరికేస్తామంటే కోర్టులు ఏం చేస్తున్నాయి? అది మనకి తెలియదు దాని విలువ. దాని మామూలుగా సినిమాలో పోతాం అంటున్నారు వాళ్ళు, అంతే. ఓకే, మరి ఓవరాల్గా ఏం చెబుతారు? 29లో మరి జగన్మోహన్ రెడ్డిని గద్దెనెక్కించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు ఇందా అబ్బాయి చెప్పినట్టు కూటమి ఇట్లాగనే ఉంటే కూటమి గెలిచిద్ది. కూటమి గెలిచిద్ది అంటారు. ఇట్నే ఉంటే, ఎట్లానే పని చేస్తుంటే, కంబైన్గా ఉంటే మూడు కంపెనీలు ఉంటాయి. అంటే ఒక్కడిని ఎదుర్కోలేక ముగ్గురు కలిసి నా మీద దాడికి వస్తున్నారు అంటున్నాడు కదా. మామూలేగా, అది మామూలేగా. ఎక్కడైనా ఉండేది రాజకీయం, ఇది రాజకీయం అంటారు. అంతే. ఒక బలమైన శత్రువు నాయకుడిని రాజకీయంలో ఎదుర్కోవాలంటే అవి సెంట్రల్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడే 20 పార్టీలు కలిసి ఒక తడవ ఓడించారు. 20 పార్టీలు కలిసి 20 పార్టీలు కలిసి ఒక్కసారి మళ్ళీ ఆమె వచ్చింది. సహజం. పెద్ద పెద్ద మేధావులు కలిసింది కూడా, వాళ్ళకు కుదరక పతనం అయిపోయింది మళ్ళీ. అది అట్లా ఉంటాయి కొన్ని. అంటే ఈసారి కూటమి కలిసే ఉంటుందంటారు అయితే? 99% అనుకుంటున్నాం.